వెల్కమ్ టు వేవ్స్ మీడియా. బిక్కవోలు మండలం బిక్కవోలు గ్రామంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా ఈ ఏడాది కాలంలో చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను వివరించి ఇంటింటికి వెళ్లి ఈ ఏడాది కాలంలో చేసిన గ్రామంలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు దాదాపు 11 కోట్ల 10 లక్షల రూపాయలు, రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఈ 11 సంవత్సర కాలంలో ప్రధాని మోదీ గారి పాలనలో చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను కరపత్రాలను అందించి వివరిస్తున్న యువ నాయకులు నల్లమిల్లి మనోజ్ రెడ్డి. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత బిక్కవోలు గ్రామంలో జరిగినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల ద్వారా లబ్ధి పొందిన మొత్తం 19 కోట్ల 10 లక్షల రూపాయలు. ఈ కార్యక్రమంలో బిక్కవోలు మండల గ్రామ ఎన్డీఏ నాయకులు, కార్యకర్తలు, తెలుగు మహిళలు, అధికారులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం బెక్కోలు మండలం బెక్కోలు గ్రామంలో జరుగుతుంది. ఇప్పటికే సుమారుగా ఒక 12 గ్రామాలు తిరగడం జరిగింది. ప్రతి ఇంట్లో కూడా ఉన్న పిల్లలకి తల్లికి వందనం, అలాగే వృద్ధులు ఎవరైనా ఉంటే వాళ్ళకి ప్రతి నెల 1వ తారీఖు పెన్షన్ కానీ, అలాగే డెవలప్మెంట్లో వచ్చిన రోడ్స్ కానీ ఇంకా కొన్ని సమస్యలు తీర్చాల్సినవి ఉన్నాయి. ఇది ఈ బిక్కోలు గ్రామంలో ఇక్కడ చెప్పినట్టు రిటైనింగ్ వాల్ కావాలన్నారు. అది అలాగే మన దొంతమూరులో ఒక డ్రైనేజ్ ఇష్యూ చెప్తే తర్వాత రోజే సాల్వ్ చేయడం జరిగింది. అంతేకాకుండా ఇంకా ఈ ఆగస్ట్ 15 నుంచి ఉచిత బస్సు మొదలవబోతుంది. అలాగే అన్నదాత సుఖీభావ కూడా ఈ సంవత్సరంలోనే ఆ డబ్బులు కూడా రైతులకు అందజేస్తారు. జనంలో అయితే రెస్పాన్స్ చాలా బాగుంది. అందరూ కూడా కూటమి ప్రభుత్వానికి మద్దతు తెలుపుతారు.